భగవాన్ శ్రీ సాయిబాబా ఆరాధన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించామని ట్రస్ట్ చైర్మన్ టి రామారావు తెలిపారు. గురువారం కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ భగవాన్ శ్రీ బాల సాయిబాబా ఆశ్రమం నందు ఆరాధన ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టి రామారావు మాట్లాడుతూ 12 హోమాలు 300 మంది భక్తులతో చండీ హోమం జరిగిందన్నారు. విశ్వశాంతికి అందరినీ అభిమానించి హోమాలు, సేవా కార్యక్రమాలు బాలసాయిబాబా ట్రస్ట్ నుంచి చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం శ్రీ బాలసాయిబాబా దివ్య ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని టి రామారావు కోరారు. ట్రస్ట్ మెంబర్ టి ఇందిరా మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 27వ తేదీన భగవాన్ శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్ నందు ఆరాధన ఉత్సవాలు చేపడుతున్నామన్నారు. అందులో భాగంగా గురువారం బాలసాయిబాబా ఆశ్రమం నందు దుర్గాదేవి, నవచండి, చిన్నమస్తాదేవి హోమం అత్యంత వైభవంగా నిర్వహించామన్నారు. హోమంలో పాల్గొనే భక్తుల కోసం గత నెల నుంచి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేపట్టామన్నారు. అయితే 2 రోజుల్లోనే ఈ ప్రక్రియ ముగిసిందన్నారు. 150 జంటలతో హోమాలు బాగా జరిగాయని తెలిపారు. శ్రీ బాలసాయిబాబా దివ్య ఆశీస్సులు మెండుగా అందరికీ ఉండాలని టి ఇందిరా కోరారు. రాబోయే సంవత్సరం ఇంతకన్నా అత్యంత వైభవంగా ఆరాధన ఉత్సవాలు జరగాలని ఆమె ఆశించారు.
శ్రీ బాలసాయిరామ్. ఈరోజు భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారి యొక్క ఆరాధనా ఉత్సవాన్ని కర్నూలు బాలసాయిబాబా ఆశ్రమం శ్రీనిలయంలో అత్యంత వైభవంగా జరుపుకోవటం జరిగింది. ఈ యొక్క ఆరాధనా ఉత్సవ సందర్భంలో 12 హోమగుండాలతోటి సుమారుగా 300 మంది భక్తులతోటి చిన్నమస్తాదేవి నవచండీ హోమం నిర్వహించడం జరిగింది. ఈ హోమాలన్నీ కూడా బాబా గారు చెప్పేటటువంటి విశ్వశాంతికి, అందరినీ ప్రేమించి అందరికీ సేవ చేయండి అనేటువంటి వారి యొక్క ఆశయానికి అనుగుణంగా ఈ యొక్క హోమాలు, ఈ యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. బాబా గారు ఏదైతే భక్తుల నుంచి ఆశించారో ప్రజలందరికీ వీలున్నంత వరకు సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో విశ్వ కళ్యాణం కొరకు ఈ యొక్క హోమాల్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారి యొక్క దివ్య ఆశీస్సులు భక్త జనాలందరికీ, ఈ యొక్క కార్యక్రమంలో లైవ్ లో చూసిన ప్రతి భక్తులకి అందరికి కూడా భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారి యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. ఓం శ్రీ బాలసాయిరామ్. నేను రామారావు, మేనేజింగ్ ట్రస్టీ, భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్ట్, శ్రీనిలయం, కర్నూలు. ఓం శ్రీ బాలసాయిరామ్. ప్రతి ఇయర్ మనము స్వామి ఆరాధన November 27th జరుపుకుంటామండి. ప్రతిసారిలాగే ఈసారి కూడా మనము దుర్గాదేవి నవచండి చిన్నమస్తాదేవి హోమం జరుపుకుంటున్నామండి. ఇది చాలా పెద్ద హోమము. మనం ఎప్పుడూ ప్రతి ఇయర్ మనం ఉచితంగా అందరికి, ఓపెన్ టు ఆల్, అందరికి ఉచితంగా మనము ఇక్కడ పార్టిసిపేట్ చేసుకోవడానికి మనము గత నెల నుంచి రిజిస్ట్రేషన్స్ స్టార్ట్ చేస్తామండి ప్రతి ఇయర్. అలాగే ఈసారి మనకి 150 జంటలతో మనము ఈ హోమం చేయడం జరిగింది. చాలా దిగ్విజయంగా, చాలా బాగా జరిగింది. అందరూ ప్రతిసారి వచ్చిన వాళ్ళకి మంచి జరిగిందనో, పెళ్ళి అయ్యిందనో, ఉద్యోగం వచ్చింది మాకు అని వాళ్ళు, లేదు ఈసారి మేము మళ్ళీ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తామని చాలా వాళ్ళే ఇంకొకరిని తీసుకొచ్చి అలా 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 ఇలా ఈసారి మేము ఒక 2 days లోనే మా రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసేసాము. ఇంకా కూడా నెక్స్ట్ ఇయర్ ఎక్కువ మందితో చేసుకోవాలి అని కోరుకుంటున్నానండి. అలాగే బాబా గారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి మీద, వాళ్ళ కుటుంబాల మీద ఉండాలని. ఓం శ్రీ బాలసాయిరామ్. నా పేరు టి ఇందిరా.